సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చివరి భాగంలో చదువుతున్నాను. మీరు ఎవరిని సేవింప కోరి కొనెనను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అనెను. చిన్న ప్రార్థన చేస్తాను. నేను కూడా ప్రేమామయుడా దయామయుడా యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న పరిశుద్ధ లేఖనాలు వివరించుటకు నా జ్ఞానము సరిపోదు. నన్ను సిలువ చాటు మరుగు చేయండి. నిష్ప్రయోజకుని దాసుని దేవా తండ్రి నీ సిలువ చాటు మరుగు చేసి మీరే నాయన మీ ఆత్మరూపంలో మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేలు, క్షేమము, రక్షణ, సంతోషము, సమాధానము మీ సహాయం అందించమని యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునామన ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ యెహోషువ అనే ఒక భక్తుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, మీరు ఎవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారు యెహోవాని సేవించి. ఆనాటి ప్రజలలో ఎవరిని సేవించాలి, ఎవరిని పూజించాలి, ఎవరికి ప్రార్థన చేయాలని విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన తర్కం వచ్చింది. ఆ సమయంలో యెహోషువ భక్తుడు ఒక ప్రకటన చేశాడు. ఆ సభికుల మధ్య ఏం చెప్పాడంటే, అయ్యా మీరు ఎవరెవరిని పూజిస్తారు, పైన వివరాలు ఉన్నాయి, ఆ వివరాల జోలికి వెళ్ళట్లేదు కానీ నేను, మీరు ఏ దేవతలు పూజిస్తారో, ఎవరిని పూజిస్తారో నాకేం తెలియదు, కానీ నేను నా కుటుంబం మాత్రం ఎవరిని సేవిస్తామో యెహోవాని సేవించేదము అనే విషయాన్ని తెలియపరచగలిగింది. ప్రియులారా, నా ఇంటి వారంటే ఏంటి అర్థము? నేను నా ఇంటి వారు అన్నాడు. నేను నా ఇంటి వారిని అర్థం ఏమిటి? కుటుంబం. ఇంటివారంటే ఎవరు? కుటుంబం. నా కుటుంబం అంటే కుటుంబం అంతా యెహోవా దేవుని మేము సేవిస్తాము, పూజిస్తాము, ఆరాధిస్తాము అనగా కుటుంబం అంతా ఒకే దేవుణ్ణి పూజిస్తాము, ఒకే దేవుణ్ణి కలిగి ఉంటాము అని తెలియపరుస్తున్నాడు. సరే, మన కుటుంబాల పరిస్థితి ఏంది? మన కుటుంబం నలుగురు ఉంటారండి. ఎంతమంది? ఇద్దరు ఒక మందిరానికి వెళ్తారు, ఒకరు ఒక మందిరానికి వెళ్తారు. 4వ వ్యక్తి ఎటుకుపోడు. క్రిస్మస్కి కనపడతాడు ఎప్పుడన్నా. వాస్తవా కాదా? వాస్తవమే. నేను ఇటీవల ఒక ఊరిలో, మన మండలం కాదు పక్క మండలంలో ఒక ఊరిలో ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పని మీద వెళ్ళాను. మాట్లాడుతూ ఉంటే ఆమె పేరు మరియమ్మ, ఆ సహోదరి పేరు. అమ్మ ప్రార్థనకి వెళ్తారంట. నేను భలే మాట్లాడతా, భలే దేవుని వాక్యం చెప్తాను, దేవుడు భలే సహాయం చేస్తాడు. వాళ్ళతోటి పని చేయిస్తూనే ఉంటాను, ఏలు ముద్ర వేయటం పని చేయిస్తూనే ఉంటాను, దేవుని మాటలు చెబుతుంటా. నాకు మా నాయనమ్మ ఇన్స్పిరేషను. మా నాయనమ్మ ఆమె గాజులు వేసేదంట, గాజులు అమ్మేదంట, చిన్న తట్టలో పెట్టి గాజులు అమ్మేదంట. గాజు ఎక్కియాలంటే అట్ట పెట్టడం ఎక్కదు, తెలుసు కదా స్త్రీలకి. ఇట్లా చెయ్యి ఒత్తి, మట్టి గాజులు కదా, ఇరిగిపోతాయి, పగిలిపోతే మళ్ళీ ఆమె డబ్బులు ఇరిగిళ్ళు, పగిలిపోయిన గాజు డబ్బులు ఇస్తారా? ఆమె నష్టపోయేది కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఇట్లా అని చాలా జాగ్రత్తగా గాజు ఎక్కిస్తానికి చాలా టైం పట్టిద్ది. ఆ టైం పట్టేటప్పుడు ఆమె టయాన్ని సద్వినియోగం చేసుకునేది. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఏం మాట్లాడదు. ఆయన భర్త గురించో, పిల్లల గురించో, పక్కింటి వాళ్ళ గురించో, ఏం కూర చేసుకున్నావు, అన్నం తిన్నావు లేదా, ఏం మాట్లాడకుండా గాజు ఎక్కిస్తూనే దేవుని సువార్త ఇక్కడ ఎక్కిస్తూ ఉండిద్ది. చేతికి గాజు ఎక్కుతుండిద్ది, దేవుని సువార్త హృదయానికి ఎక్కిస్తూ ఉండిద్ది. ప్రియులారా, అట్లా ఆమె దేవుని పరిచయం చేస్తుంది. ఆమె చదువుకోవాలి, పెద్దగా చదివేం లేదు ఆమెకి. మనిషి కూడా ఇంత హైట్ ఉండదు, పొట్టిగా ఉండిద్ది. మా పెదనాన్న ఏంటంటే వాళ్ళ నాన్నలాగా హైటు, మా నాయనమ్మ పొట్టిగా ఉండిద్ది. ఆమె పొట్టిగా ఉండ ప్రభువులో గట్టిది, మనిషి పొట్టిగా ఉండ దేవునిలో గట్టిగా సువార్తను ప్రకటించేది. అట్లానే మనము కూడా, నాకు ఒక ఇన్స్పిరేషను. మనం ఏ పని చేస్తున్నా దేవుని సువార్త మనం తెలియపరిచే వారంగా, ఎవరిని బండి ఎక్కించుకున్నా కూడా కొద్ది దూరం మౌనంగా ఉంటా, ఆ తర్వాత చిన్నగా దేవుణ్ణి నమ్ముకున్నావా అంట, ఒక్క మాటే. వాళ్ళు గ్రహిస్తారో లేదో తెలిసి అయ్యా నమ్ముకున్నానయ్యా. నిన్న ఒక ముసలాయన, ఆయన కర్ర ఎత్తుకొని వస్తున్నాడు, ముసలాయన పొలంకి వెళ్ళి వస్తున్నాడు, కర్ర కూడా తీసుకో అన్నాడు. బండి ఎక్కించుని కర్రాడు పట్టుకుని అర్థం కాల. ఇక ముందు పెట్టుకున్నా బ్యాగ్ కార్డు పెట్టుకొని చిన్నగా వచ్చిన తర్వాత కొద్ది దూరం పోయింది. అన్న దేవుణ్ణి నమ్ముకున్నావా అని. నమ్ముకున్నానయ్యా. ప్రార్థనకి వెళ్తున్నావా అంటే వెళ్తున్నా.
అయితే ఆయన ఒక మాట చెప్పాడు. ఈ మాట చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పాలనిపిస్తుంది నాకు. అయ్యా ఈ మధ్య వెళ్తలే ప్రార్థనకు అన్నాడు. నిన్న సాయంత్రమే ఎందుకయ్యా అన్న. అయ్యో ప్రార్థనకు వచ్చేవాళ్ళు మందిరంలో నా దగ్గర డబ్బులు తీసుకొని ఇయట్లేదయ్యా నాకు అన్నాడు. ఏమన్నాడు? ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఇయట్లేదు. నేను నన్ను డబ్బులు ఇవ్వబాకు లేవని చెప్పు, ప్రార్థన మానుకోబాకు అన్నా. నేను కొన్నాళ్ళు పోవట్లేదయ్యా అన్నాడు. ప్రార్థనకి వెళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థన మానుకోబాకు అని చెప్పా నిన్న సాయంత్రమే. కాబట్టి మనలో ఆ యొక్క బ్యాడ్ విట్నెస్ కూడా ఉండకూడదు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదు, తీసుకొని ఇవ్వటం లేదయ్యా అన్నాడు ఆయన. కాబట్టి కారణం మనకు తెలియదు కానీ ఆ మాట ఆయన వచ్చింది. కాబట్టి మనం ఏ సందర్భమైనా ఏ సమయమైనా బస్సులో కూర్చున్నా దేవుని సువార్త మెల్లిగా మనం ప్రేమతో చెప్పచ్చు. అంతేగాని దేవుడు నమ్ముకుంటావా పరలోకం తర్వాత పోతావు పాతాళం కన్నా అనుకో, వాళ్ళు పట్టి మనల్ని కొట్టచ్చు లేదా మనం అట్లా అనకూడదు. నువ్వు పోతావు అనకూడదు. పోతావు అంటే మనల్ని వాళ్ళు కాబట్టి ప్రియులారా నిదానంగా ప్రేమతోటి దేవుని సువార్తను మనము ప్రకటించాలి. సరే, మెట్టుకు నా ఇంటి వారు అంటే ఎవరు? నేను నా ఇంటి వారు అంటే కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు, అంతేనా? ఇంకా ఉంటే పెద్ద కుటుంబం అయితే ముసలోళ్ళు ఉంటారు, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు, మనవాళ్ళు, మన సంతానం. ఇదంతా ఒక కుటుంబం. కాబట్టి ఈ కుటుంబం అంతా ఒకే దేవుని సేవిస్తారు. మన కుటుంబంలో సభ్యులంతా అలా ఉండారా? అమ్మా వినాలి, అందరూ ఉన్నారా? అమ్మ నీ భర్త ప్రార్థనకు వచ్చాడా అంటే నీ కుటుంబం అంతా ఒకే దేవుణ్ణి ఆరాధించటం లేదు. అమ్మా సహోదరుడా నీ భార్య ప్రార్థనకు వచ్చిందా? సరే మీరిద్దరు వచ్చారు, కానీ పిల్లలు దేవుని సంధానికి వచ్చారా? కాబట్టి నీ పిల్లలు రాలా, వాళ్ళు ఎక్కడో టీవీ కాడ ఉండారేమో, వాళ్ళు ఎక్కడో ఉండారేమో, ఏం చేస్తున్నారో తెలియదు. ఈ మధ్య సెల్ ఫోన్లు పిచ్చి ఎంతగా పిచ్చి ఎక్కిందంటే కనీసం ఆ సెల్ ఫోన్ ఒకటి, టీవీ సీరియల్స్ ఒకటి, వాళ్ళు టాయిలెట్స్ వచ్చినాయి ఇంక పిల్లలకి లేచి కూడా పోరు, మధ్యలో ఇది మిస్ అయ్యిద్దంట. అర్థమైంది నేను చెప్పింది మీకు? పెద్దోళ్ళు కూడా లేచిపోవట్లా. కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తానికి సమస్య కూడా ఏంటంటే ఎక్కువ మంది కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు టాయిలెట్స్ లేచి వెళ్ళట్లా, ఆపుకుంటున్నారు, బిగపడుతున్నారు. ఎందుకంటే ఆ టీవీలో లేక సెల్ ఫోన్లో వాళ్ళు బాగా బంధించబడుతున్నారు. పెద్దలు అట్నే ఉండారు, వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని పిల్లలు ఇంకా ఉండారు. మంచిలు కూడా సరిగ్గా తాగట్లా. కిడ్నీ సమస్యలు ఎక్కువ మంది మధ్య వస్తానికి కారణము టాయిలెట్స్ సక్రమంగా వెళ్ళకపోవటం, సమయానికి కావాల్సిన నీళ్లు తీసుకోకపోవటం. ఎండాకాలం ఖచ్చితంగా అందరూ మంచినీళ్ళు తాగండి. ప్రతి ఒక్కరి దగ్గర పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక బాటిల్ పంపింది. ప్లాస్టిక్ బాటిల్ ఇవ్వద్దు, స్టీల్ బాటిల్ కానీ రాగి బాటిల్ కానీ మంచినీళ్ళు పంపించాలి పిల్లలకి. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగద్దు. ఇంకా దాంట్లో వీలైతే కొంచెం సబ్జా గింజలు ముందుగానే నానేయండి, అవి తాగండి. నేను డైలీ సబ్జా గింజలు వేసి తాగుతాను, నేను చెప్తున్నా. అట్లా కాబట్టి ప్రియులారా ఆరోగ్యకరమైన మనము వారికి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. ఆత్మీయ సంబంధమైన అలవాట్లు మనం కలిగి ఉంటే కాదు పిల్లలకు నేర్పిస్తానికి, మనం కలిగి ఉండాలి, పిల్లలు కలిగి ఉండాలి. కాబట్టి కుటుంబం అంటే ఎవరు? భార్య భర్త. ఎలా అవుతారు? వివాహ వ్యవస్థ అవుతారు. ఎలా అవుతారు? వివాహ వ్యవస్థ ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఉంది, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఈ వివాహం ఘనమైనదని ఎవరు నిర్ణయించారు? వివాహము ఘనమైందని దేవుడే నిర్ణయించాడు. వివాహాన్ని ఘనమైనదిగా ఎంచింది ఎవరు? దేవుడే వివాహాన్ని ఘనమైనదిగా ఎంచాడు. వివాహాన్ని ఘనపరిచిన వాడు దేవుడే. ఈ ప్రపంచంలో మొట్టమొదటి వివాహం చేసింది ఎవరు? దేవుడే మొట్టమొదటి వివాహం జరిపించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా వివాహం అనేది ఒక బలమైన బంధం, అది ప్రేమానుబంధం, అది నూరేళ్ళ చెప్పరే, నూరేళ్ళ బంధం, నూరేళ్ళ పంట, నూరేళ్ళ పంట. ప్రియులారా మన జాగ్రత్త లేకపోతే ఏమైతే అది నూరేళ్ళ చెప్పరే, నూరేళ్ళ మీకు తెలుసు చెప్పట్లా, నూరేళ్ళ మంట ఇద్ది. ఈ రోజుల్లో ఎక్కువ మంది విడిపోతున్నారు వివాహాలు చేస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళు చదువుకున్న చదువులేని వాళ్ళ
చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది డాక్టర్లు, ఇంజనీర్లు, మంచి మంచి ప్రొఫెషన్లో ఉన్నవారు వారు దైవిక క్రమం లేక ఇష్టానుసారంగా జీవించి వివాహ వ్యవస్థని, దేవుడు పెట్టిన వ్యవస్థని వారు ఫాల్స్ చేస్తున్నారు. ప్రేమించి వివాహాలు చేసుకొని ఆ ప్రేమను కొనసాగించట్ల, ఆకర్షణ అయిపోగానే ఆ ప్రేమ విరిగిపోతుంది, ఆ ప్రేమ ఆగిపోతుంది. కాబట్టి ప్రియులారా, వివాహ వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ. చాలా మంచి వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. భార్యాభర్తల బంధం అనేది, అనుబంధం అనేది, ప్రేమానుబంధం అనేది అది చాలా మంచి వ్యవస్థగా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కుటుంబం ఏర్పడాలంటే ముందేం కావాలి? వివాహం ముఖ్యమైనది. వివాహ వయసు వచ్చింది ఎవరికి? ఇస్సాకు వివాహ వయసు వస్తే అబ్రహాము చాలా ఆస్తిపరుడు, మంచి అందమైన అమ్మాయిని, ఆస్తి ఉన్న అమ్మాయిని చూసి వివాహం చేయొచ్చు కదా. ఆస్తి ఉన్న అబ్బాయిని చేసి ఎవరు వస్తారు లేరా? ఒక చెయ్యి సరి లేకపోయినా, ఒక కాలు సరి లేకపోయినా, నెత్తిని ఇంటికి లేకపోయినా, ముఖం అందంగా లేకపోయినా, ఆస్తి ఉంటే చేసుకోరా, భలే బాగా చేసుకుంటారు. ఆస్తి ఉంటే చాలు. ఇప్పుడు ఆస్తి తర్వాత అందం కూడా చూస్తున్నారు. అబ్రహాము ఆస్తులు, అందాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన ఇస్సాకు వివాహం గురించి దేవునికి అప్పగించుకొని చక్కగా ప్రార్థిస్తూ వచ్చాడు. ఇస్సాకు కూడా చెప్పాడు, ఇస్సాకు బాగా ప్రార్థన చేసుకుని పెళ్లి గురించి అన్నాడు. చెప్పాడు లేదా? ఇస్సాకు ప్రార్థన చేసుకోండి లేదా? ఇస్సాకు కూడా ఊరి బయటకు వెళ్ళి పొలంలో మోకరించి, దేవా నాకు మంచి భార్యను అనుగ్రహించని ఇస్సాకు కూడా ప్రార్థన చేసుకున్నాడు. కాబట్టి అబ్రహాం ప్రార్థన చేసుకున్నాడు. ఆ పిల్లని చూస్తానికి అబ్రహాం వెళ్ళలా. వాళ్ళ పెద్ద దాసుని పంపించాడు. ప్రార్థన చేస్తూ వచ్చాడు. కార్యం జరిగించింది ఎవరు? దేవుడే కార్యం జరిగించాడు. రెబ్కా గురించి ఉన్నది చక్కనిది అంట, దేవుని బిడ్డ అంట, విధేయురాలంట. అన్ని విషయాలు జోలికి వెళ్ళను కానీ ఆ ఒంటికి నీళ్లు పోసింది, ఎంతో విధేయురాలుగా తగ్గింపు గుణంగా ఉంది. కాబట్టి ఇస్సాకు కూడా మంచి ఆత్మీయుడు. ప్రియులారా, ఇస్సాకు మంచి ఆత్మీయుడు. ఇస్సాకు, రెబ్కా వారు వివాహ వ్యవస్థలు ఒకటయ్యారు. తర్వాత వారికి వివాహమైన తర్వాత వాళ్ళకి పిల్లలు 20 సంవత్సరాలు లేవు. తెలుసా మీకు? ఎన్నాళ్ళు పిల్లలు లేరు? 20 సంవత్సరాలు. అయితే నీకు పిల్లలు లేరని చెప్పి రెబ్కాని వదిలేశాడు ఇస్సాకు. చాలామంది పిల్లలు పుట్టలేదని భార్యను వదిలేస్తున్నారు, భర్తను వదిలేస్తున్నారు. కానీ ఇస్సాకు రెబ్కాని విడిచిపెట్టల, రెబ్కా కూడా ఇస్సాకుని విడిచిపెట్టల. వారు ఇరువురు కలిసి ప్రార్థన చేశారు. రెబ్కా గొడ్రాలు అయినప్పుడు ఇస్సాకు ప్రార్థించిననుడిద్ది ఆదికాండ. ప్రియులారా, అనగా జీవితంలో కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఒకవేళ కొంత ఆలస్యమైనా కూడా దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేయడు. ప్రియులారా, దేవునికి ఒక ప్రణాళిక ఉండిద్ది నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి. కాబట్టి ఇక అబ్రహాము ప్రార్థన వల్ల, ఇస్సాకు ప్రార్థన వల్ల ఇస్సాకు మంచి భార్య దేవుడు అనుగ్రహించాడు. ఆ కార్యాన్ని, ఆ వివాహ కార్యాన్ని, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, దేవుడు ఘనముగా జరిగించాడు. కాబట్టి మన యొక్క కుటుంబాల్లో యవనస్తులైన ఆడపిల్లలు, మగపిల్లలు వివాహ వయసు వచ్చుంటే వారి గురించి పట్టించుకోకుండా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటారు. అట్లా ఉండకూడదు. అబ్రహాం లాగా ప్రార్థన చేయాలి. మనుషుల వైపు చూడటం, మనుషులకు అప్పగించకుండా వారు కూడా ప్రార్థన చేస్తని చెప్పి ఆ విధంగా ఆ బిడ్డలను ప్రభువుకు అప్పగించి ప్రార్థన చేస్తే చక్కని వివాహము, చక్కని కోడలు లేక చక్కని అల్లుడు, చక్కని వివాహము జరగటానికి ఆ పని చేయాలి. అట్లా చేయకుండా అదరాబదరా ఏదో పెళ్లి చేసి ఎర్రగా బుర్రగా ఉన్నారులే అని అందంగా ఆస్తం చేసి ఆ తర్వాత జీవితంలో తొందరపడి పెళ్లి చేసుకుంటే, లేదా తొందరపడి పెళ్లి చేస్తే జీవితాంతం నిదానంగా బాధపడుతూ ఉండాలి. అది కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, బాధపడుతూ ఉండాలి. కాబట్టి యవనస్తున్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆకర్షణకు గురయ్యి ఈ మధ్య ఈ పుస్తకాలు చదవమంటే ఈ బుక్స్ చదవట్లా, బైబిల్ బుక్స్ చదవట్లా, ఫేస్బుక్లు చదువుతున్నారు. ఫేస్బుక్ బుక్ ఉండిద్దా, దాని పేరు ఫేస్బుక్, కానీ అది వీళ్ళ జీవితాలనే మంట కలుపుతూ ఉండిద్ది. ప్రియులారా, కాబట్టి ఫేస్బుక్లో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. యేసు ప్రభువుని ఫాలో కావాలి, తల్లిదండ్రులను ఫాలో కాకుండా వీళ్ళు ఎవరెవరినో ఫాలో అవుతారు. తర్వాత జీవితాలు చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నవి. కాబట్టి మన కుటుంబంలో ఉన్న బిడ్డలు వివాహాల గురించి తల్లిదండ్రులు
చక్కగా అబ్బాయి అందంగా ఉన్నాడు, వాడు క్యారెక్టర్ లేని వాళ్ళైనా, క్యారెక్టర్ లేని అమ్మాయినా, పద్ధతి లేని అమ్మాయినా, ఆ కుటుంబం సరిలేకపోయినా వాళ్ళ అందాన్నో లేదా డబ్బునో లేక ఆస్తిని చూసి ఆకర్షింపచేస్తే ఆ తర్వాత జీవితాంతం అవస్థలు గురవుతున్న విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి అబ్రహాము తన కుమారుడు వివాహ విషయంలో మనకి మాదిరి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ తర్వాత వివాహాలు అయిన తర్వాత ఇస్సాకు మంచి భర్తగా ఉన్నాడు లేదా? ఇస్సాకు మంచి భర్తగా ఉన్నాడు లేదా? చాలా మంచి భర్తగా ఉన్నాడు. సరే, మంచి భర్తగా ఉండుటకు ఎలాంటి లక్షణాలు ఉండాలి? మేము ఒకసారి మంచి భార్యగా ఉంటూ ఒక ప్రసంగం చెప్తే బ్రహ్మయ్య అన్న ముగింపు చేస్తా అంటాడు, ఈసారి బ్రదరు భర్తల గురించి కూడా చెప్పండి, ఎప్పుడు భార్య బాగుండాలని చెబుతున్నారు కానీ భర్తలు కూడా బాగుండాలని చెప్పండి అని కూడా ఒకసారి చెప్పాడు. సరే, నేను కొన్న ప్రార్థన చేస్తా వచ్చా. దేవుడు ఎందుకో ఈరోజు నన్ను ప్రేరేపించి ఆ విషయంలో మీకు తెలియపరుస్తా. ఆ మంచి భర్తగా ఉండాలంటే నీ భార్యతో ఎలా ప్రవర్తించాలి. ఇస్సాకు తన భార్యతో చక్కగా ప్రవర్తించాడు, చాలా ప్రేమగా చూసుకున్నాడు, భార్యకి బిడ్డలేనప్పుడు ప్రార్థన చేశాడు, ఎంతో బాధ్యతగా ఉన్నాడు. విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఉంది చూడండి, చివరి లైన్లో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి అంటాడు. ఎవరితోటి? భార్యలతో. అంటే భర్తలు చెప్తున్నాడు అక్కడ. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో భార్యలు ఎలా కాపురం చేయాలంట? ఎలా చేయాలి? జ్ఞానంతో. ఎవరు కావాలి ఇప్పుడు జ్ఞానం? ఎవరికి కావాలి జ్ఞానం? చెప్పరే. భర్తకు కావాలి జ్ఞానం. ఇప్పుడు భర్తకు ఏం కొదువుగా ఉంది? జ్ఞానం కొదువుగా ఉంది. భర్తలకు ఏది కొదువుగా ఉందంటే జ్ఞానము కొదువుగా ఉంది. కాబట్టి వారు భార్యతో కాపురం చేయాలంటే భర్తకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. సరే, ఈ జ్ఞానం ఎలా వస్తుంది? ఈ జ్ఞానం ఎవరిస్తారు? ఎక్కడన్నా దొరికిద్దా కొనుక్కోవడానికి? చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఎవరిస్తారు జ్ఞానము? దేవుడు ఇస్తాడు జ్ఞానము. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు జ్ఞానము తక్కువగా ఉంది, జ్ఞానము దయచేయని ప్రార్థన చేస్తే జ్ఞానం ఎవరిస్తారు? దేవుడే జ్ఞానం ఇస్తాడు. ఒకసారి సొలొమోను దేవుడిని అడిగాడు లేదా? అడిగి దేవుడు ఇచ్చాడు లేదా? కాబట్టి మనము ముఖ్యంగా జ్ఞానము, భర్తలైనా భార్యలైనా పిల్లలైనా పెద్దలైనా మనందరికి ఏం కావాలి? అందరికీ జ్ఞానం కావాలి. అందుకే భర్త ఒక్కడే జ్ఞానం చాలు, భార్య అజ్ఞానంగా ఉండమని కాదు ప్రియులారా, జ్ఞానముగా ఉండాలి. ఇప్పుడు ఏ తక్కువగా ఉంది ప్రజలకు? లోక జ్ఞానం బాగుంది కానీ చెప్పరే, దైవ జ్ఞానము తక్కువగా ఉంది. అసలు లేని బ్యాచ్ కూడా ఉన్నారు. దైవ జ్ఞానము కావాలి. లోక జ్ఞానం ఉంది. ఏ సినిమా హాల్లో ఏ సినిమా ఆడుతుందో తెలుసు. ఎక్కడన్నా ఈయన అడ్రస్ అడిగితే సినిమా హాల్ అడ్రస్ చెబుతారు. ఎగ్జాంపుల్ ఒంగోలు ఉందనుకోండి, అడ్రస్ అడిగితే సినిమా హాల్ అడ్రస్ చెబుతారు. ఆ సినిమా హాల్ ఎక్కడ అడగాలంటే చాలా ఇబ్బంది. ఒకసారి అడిగా నేను, నీకు అది కూడా తెలియదు అని నీకు ఎగాదిగా చూశారు. సినిమాల అడ్రస్ తెలియవు. నాకు తెలియకపోతే ఈ జనాలు చెప్పే వాళ్ళంతా అడ్రస్ చెప్పురా అంటే ఏ అడ్రస్ చెబుతారు? ఫలానా సినిమా హాల్ పక్క సందులో ఎదురు అని చెప్తారు. సినిమా హాల్నే చెబుతారు. ఎందుకంటే వీళ్ళకి ఏ జ్ఞానం ఉంది? చెప్పరే. సినిమా హాల్ జ్ఞానం ఉంది జనాలకి. ఏముంది? సినిమా హాల్ జ్ఞానం ఉంది. అందుకే టౌన్లో సిటీస్లో మా అడ్రస్ అడిగితే వాళ్ళు చెప్పే అడ్రస్ సినిమా హాల్ పేరుతో అడ్రస్ చెబుతారు. నేను చాలాసార్లు అడ్రస్ విని వాళ్ళని అడగలేక, అడిగితే 1-2 సార్లు అనిపించుకొని చాలాసార్లు నేను అడ్రస్ను ఫెయిల్ అయ్యా. ఎందుకంటే ఆ జ్ఞానం లేక ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, లోక జ్ఞానము అనేది దేవుడికి విరోధము. లోక జ్ఞానము దేవునికి విరోధము. కాబట్టి చక్కగా కాపురం చేసుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు జ్ఞానం ఇస్తాడు. సామెత. సరే, ఈ జ్ఞానం దేవుడు ఎలా ఇస్తాడు చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే, సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవునందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు ప్రియులారా. దేవుడు జ్ఞానం ఇస్తాడు. అవును. కాబట్టి పురుషులకు లేక భర్తలకు ఏం కావాలి? జ్ఞానం అవసరం.
స్త్రీ అయితే తన పుట్టింటి వారిని వదులుకొని వచ్చిద్ది, ఎక్కడో పుట్టిండిద్ది, ఎక్కడో పెరుగుండిద్ది, అందరినీ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని అందరిని విడిచిపెట్టి నిన్ను నమ్మి నీ ఇంటికి, నీ ఊరు, మీ ఇంటికి వస్తే ఎలా చూసుకోవాలి? జ్ఞానంతో ఆమెతో కాపురం చేయాలి ప్రియులారా. అంతేగాని నీకు ఎవరు లేరులే అని చెప్పి తిట్టి కొట్టి నెట్టి నేను ఇంకో వాళ్ళని పెళ్లి చేసుకుంటానో, లేకపోతే నాకు కట్నం కావాలనో, లేకపోతే నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలనో గొంతమ్మ కోరికలు కోరి మనము హింసించకూడదు ప్రియులారా. కాబట్టి జ్ఞానం చొప్పున భార్యతో కాపురం చేయాలి. ఆ జ్ఞానం ఎవరిస్తారు? దేవుడే జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం రావాలంటే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటా జ్ఞానానికి మూలమని వాక్యం సెలవిస్తుంది. మలాకి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చూద్దాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో అక్కడ ఈ మాట ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే చివరి మాట, యవనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుడి, విశ్వాసఘాతకులు ఉండకుడి. మలాకి 2వ అధ్యాయం 15వ వచనం చివరి లైన్లో ఉంది. 16వ వచనం, భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియ, కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. ఈ రోజుల్లో పురుషులు ఎక్కువ మంది ఏమవుతున్నారు? విశ్వాసఘాతకులు. ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు, ఆఫీసులో ఒక ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉంటాడు, కంపెనీలో ఒక ఆమెతో సహవాసం పెట్టుకొని ఉంటాడు, ఒక ఊరు పోతే వ్యాపారానికి ఆ ఊరిలో ఒక ఆమె పెట్టుకొని ఉంటాడు. ఒకసారి మీకు తెలుసో తెలియదు, టైగర్ నాగేశ్వరరావు అని ఒక అతను ఉండేవాడు, తెలుసలే మీకు, స్టోవర్పురం. ఆయన పెద్దగా దొంగ, కానీ ఆయన రైలు నుంచి రైలు మీద దూకేవాడంట. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వేస్తే ఆ యొక్క సెంట్రల్ జైలు ఉంటాయి కదా, అవి ఆ శువ్వలు టనుకు బయటకు వచ్చాడంట. ఎంత బలవంతుడు. అయితే అతను పరస్త్రీ వ్యామోహంలో పడి పరస్త్రీతో సహవాసం వల్ల ఆ స్త్రీ పట్టించింది ఇతన్ని. సంసోన్ ఎలా పట్టించిందో ఆ స్త్రీ పట్టించింది. అంత బలవంతుడే, అంత గట్టివాడే. అలాంటి వ్యక్తి అతను విశ్వాసఘాతకుడు అయ్యాడు. ఎవరికి? భార్యకి విశ్వాసఘాతకుడు. వీళ్ళకేమయ్యాడు? నష్టపోయాడు, చంపబడ్డాడు. పోలీసులు, ప్రభుత్వం పట్టుకొని. కాబట్టి ప్రియులారా, భార్యలకి విశ్వాసఘాతులు కాకుడి. భార్యను పరిత్యజించాలంటే విడాకులు ఇవ్వటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. మీరు చూస్తున్నా లేదో, సినిమా వాళ్ళని కానీ, క్రికెటర్స్ని కానీ, రాజకీయ నాయకులు, ధనవంతులను చూస్తే పెళ్లి చేసుకుంటాడు. ఒక పాత చీర మార్చి కొత్త చీర కట్టుకున్నట్టుగా, పాత చొక్క కొత్త చొక్క వేసుకున్నట్టుగా భార్యను కూడా పాత భార్య మార్చి కొత్త భార్యను తెచ్చుకుంటున్నారు. పాత భర్తను, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మారారు అట్నే, పాత భర్తను మార్చేసి కొత్త భర్తను తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ విడాకులు, డేటింగ్స్, విశ్వాసఘాతకులుగా ఉంటూ ఇప్పుడు ఫ్యాషన్. ప్రజలు కూడా ఆ న్యూస్ బాగా చూస్తుంటారు, ఆ టీవీల్లో, యూట్యూబ్లో, వార్తల్లో. ఈ మీడియా వాళ్ళు కూడా ఇలాంటి దరిద్రపు వార్తలను పెద్ద హెడ్లైన్స్ వేస్తారు. అండ్ యాక్సిడెంట్ ఏంటంటే చిన్న వార్త వేస్తాడు, ఎవరిని ఇబ్బందులు ఉంటే చిన్న వార్త వేస్తాడు. ఈ దరిద్రపు పెద్ద పెద్ద పోస్టర్లు పెద్ద పెద్ద మీడియాలో వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు కూడా అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి భర్తలారా, మీ భార్యలకు విశ్వాసఘాతులు కాకుడి. సహాయం చేయండి. ఒక ఆడపిల్ల అవసరం బండెక్కించుకోండి, సహాయం చేయండి, అంతవరకు నీ లిమిట్స్. అంతేగాని అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, నీ కట్టుకున్న భార్యకి ద్రోహం చేయటం, విశ్వాసఘాతం ఉంటే ఒకలా చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారు? సమస్త దేవుడు చూస్తాడు. టైగర్ నాగేస్తారని దేవుడు అట్ట అన్నాడు సంసోన్నే, ఆఫ్టర్ నువ్వెంత నేనెంత. కాబట్టి ప్రియులారా, భార్యలకు విడాకులు ఇవ్వకూడదు. ఎందుకు? ఆ బంధము అది దేవుడు ఏర్పరిచిన బంధం, అది జీవితకాలం ఉండాలి. మన ప్రమాణం ఏం చేస్తారు వివాహం అప్పుడు? హైదరాబాద్లో జోబ్దాస్ డేవిడ్ గారు ఉంటారు, దైవ సేవకులు. ఆయన ప్రమాణం, వివాహ ప్రమాణాలు చాలా చక్కగా చేయిస్తారు. నేను చాలా వివాహాలకు అటెండ్ అయ్యాను అన్నయ్యతోటి. ఆయన చక్కగా ప్రమాణాలు, మన దగ్గర సేవకులు కూడా వివాహాలు చక్కగా ప్రమాణాలు చేపిస్తే ఏమని, వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టమందును, నష్టమందును ఎప్పుడు నేను నిన్ను విడువను అంటారు. ఇప్పుడు చిన్న సమస్య రాగానే నువ్వు ఫోన్ ఎత్తలేదు కాబట్టి, నా మెసేజ్ రిప్లై అయ్యలేదు కాబట్టి, నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి నీకు నాకు. కాబట్టి ప్రియులారా, అట్లా ఉండకూడదు.
రూతు అనే ఒక అంది వాళ్ళ అత్తతో ప్రమాణం ఏం చేసి తెలుసా? మరణం తప్ప నేను నన్ను ఇంకేది. రూతు అత్తతో అంత ప్రమాణం చేస్తే భర్త భార్యతో, భార్య భర్త ఎలాంటి ప్రమాణం చేయాలి? కాబట్టి భార్య భర్తలు విడిపోవడం ఎప్పుడు? మరణం తప్ప వాళ్ళని ఏది విడదీయకూడదు. కొంతమంది భార్య భర్తల మధ్య దూరి వాళ్ళకి విడదీసే పంచాయతీలు చేస్తారు. ఈ పనికి మాలిన వాళ్ళు అది చేయకూడదు. కలిపే పంచాయతీ అవసరం. ఒక దెబ్బ ఒక మాట వాళ్ళని తిట్టైనా వీళ్ళని తిట్టైనా మందలిచ్చి ఏకం చేయాలి తప్ప విడదీయకూడదు. మనం ప్రేమతోటైనా గద్దించి అని చెప్పి కుటుంబాలను కలిపేలాగా ఉండాలి. కుటుంబాలను విడదీసి వారి స్వార్థం కొరకు పైశాసిక ఆనందం పొందేవారుగా ఉండకూడదు. దేవుడు లెక్కగా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి విశ్వాసఘాతకులు, ఈ మధ్య విశ్వాసఘాతకుల జాబితా ఎక్కువైపోయింది. ఏ జాబితా? విశ్వాసఘాతకుల జాబితా. తల్లికి విశ్వాసఘాతకులు ఉన్నారు, తండ్రికి విశ్వాసఘాతకులు ఉన్నారు. నేను చిన్న ఒక వీడియో చూస్తే అంటారు, వృద్ధులను తీసుకుని వృద్ధాశ్రమం చేస్తే వాళ్ళు అంటారు, మాకు మీతో ఉండాలని ఆశ ఉన్నది, మీ పిల్లలతో ఆడుకోవాలని ఆశ ఉంది, మీ పలకరింపు మాకు కావాలని ఆశ ఉంది, మీతో మేము మాట్లాడిన ఆశ ఉందని వాళ్ళు స్లేట్స్ ఉంటాయి కదా, వాటి రాసి ఉండి ముసలి ఒక్కొక్కరు చూపిస్తూ ఉన్నారు. చిన్న వీడియో చూస్తే ఇటీవల నేను. పాప వృద్ధులు తల్లికి తండ్రికి ఏ ఆశ? ఆ కొడుకుతోటి, కోడలతోటి, మనవాళ్ళు మనవరాలతోటి, కూతురుతోటి వాళ్ళతో ఉన్న ఆశ ఉంటే తీసుకు వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. ఎక్కడ వేస్తున్నారు? వాళ్ళకేమో ఆ పిల్లలను చూడాలని ఆ ముసలి ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. తల్లికి విశ్వాసఘాతకులు, తండ్రికి విశ్వాసఘాతకులు. ప్రియులారా, తల్లికి విశ్వాసఘాతకులుగా ఉన్నారు. నేను వివాహం కాకముందు మీకు సందర్భం చెప్తున్నా. నాకు వివాహం కాకముందు హైదరాబాద్లో చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నా. నా ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా నేను హైదరాబాద్ ఉద్యోగం చేస్తాను, సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తానని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా నాన్నగారు హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లం ఉంది ఆయనకి. ఒకసారి రెండుసార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఇంకా పెళ్లి కాల, ఎంగేజ్మెంట్ అయింది, నిశ్చితార్థం అయిపోయింది. మా నాన్న మా అమ్మ వాళ్ళంతా వచ్చారు, మా పెదనాన్న అందరూ వచ్చారు. అయితే ఇప్పుడు లోకస్తులు ఏం చేస్తారు? ఈ అమ్మాయి అనుకున్న తర్వాత భర్త తండ్రి చనిపోయాడు కాబట్టి ఈ అమ్మాయి వద్దు అనుకుంటారు లేదా? కొంతమంది అనుకుంటారు. ఒక అతనికి పెళ్లి కుదిరితే వాళ్ళ అమ్మకు వరకు తేలో పాము గుట్టిందంట, ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అట్లా చిన్న చిన్న కారణాలకి ఏం చేసుకుంటారు? పెళ్లి సంబంధం క్యాన్సిల్. నేను అన్నాను అట్లా ఏమీ లేదు. వాళ్ళు భయపడ్డారు, అమ్మాయి గలవాళ్ళు, మా భార్య తరఫు బంధువులు. నేనే రాసిస్తాను, సంతకం పెడతాను. నేను చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు మా అమ్మ ఒక్కదే మిగిలిపోయింది. ఇప్పుడు మా అమ్మని ఆడ తీసుకెళ్ళాలి, నేను ఏడుంటో ఏదో జరగాలి. కాబట్టి అప్పుడు మేదరమెట్లో ఉండిపోవచ్చింది. వాస్తవాన్ని మేదరం ఉండాల్సిన పని కాదు, కానీ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మా తల్లిని చూసుకోవాల్సిన అవస్థ ఏర్పడింది. మా అక్కకి భర్త లేడు, మా అక్కని చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మా చెల్లి కొద్ది మానసిక సమస్య ఉంది. కుటుంబ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నవి. అప్పుడు నేను ఒక్కడనే. నాకు మా అన్నయ్య ఉండేవాడు, మా అన్నయ్య చనిపోయాడు. ఇప్పుడు నేను ఒక్కడనే కాబట్టి ఆ కుటుంబాన్ని చూసుకోవాలని ఉద్యోగం మానేసి మేదరమెట్లో కాలేజీలో, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా జాబ్ ఇంటికి ట్యూషన్ పెట్టుకున్నా. ఎందుకు చెప్తానంటే విశ్వాసఘాతకుడు కాకూడదు. భార్యకి అన్యాయం చేయాల, నా తల్లికి నాకు రక్త సంబంధం అన్యాయం చేయకుండా విశ్వాసఘాతకులుగా కాకుండా ఉండగలుగు దేవుడు నాకు ఆయన కృప వల్ల నేను అట్లా ఉండగలిగానని చెప్పి మీకు బాహాటంగా చెప్పగలను. కొంతమంది భార్య కోసము, ఉద్యోగం కోసము, డబ్బు కోసము తల్లిదండ్రులని, రక్త సంబంధికుల్ని, బంధుమిత్రుల్ని విశ్వాసఘాతకుల కాలంలో మనం ఉన్నాం. ఒక తల్లి, ఒక కూతురు, ఇద్దరు కూతురులోకి పెద్ద కూతురు తల్లిని కొడితే తల్లి కాళ్ళు ఇరిగినాయి, రెండు కాళ్ళు ఇరిగినాయి. ఎవరు కొట్టారు చెప్పరే? డబ్బు తీసుకుంది, ఇల్లు అమ్మించి ఆస్తి తీసుకొని కూతురు వాస్తవం కూతురు కొట్టరు. కూతురు మంచోళ్ళు కొడుకుల కన్నా. సమాజంలో తల్లిదండ్రుల పట్ల కొడుకు కన్నా కూతురు ప్రేమగా ఉంటారని సాధారణంగా అంటారు. కానీ విశ్వాసఘాతకులైన కూతుర్లు ఉండారు, విశ్వాసఘాతకులైన కొడుకులు ఉండారు. అలా మనం ఉండకూడదు. విశ్వాసఘాతకులైన భర్తలు ఉండారు, విశ్వాసఘాతకులైన భార్యలు ఉండారు. విశ్వాసఘాతకులుగా నువ్వు ఉన్నావా? విశ్వాసఘాతుగా నేనున్నానా? దేవుడికి తెలుసు. ఖచ్చితంగా టైగర్ నాగేశ్వరరావు శ్రమ అనుభవించాడు. అదిగో సంసోన్ శ్రమ అనుభవించాడు. అనేక మంది విశ్వాసులుగా ఉన్న అనేక మంది మహిళలు, విశ్వాసులుగా ఉన్న అనేక మంది పురుషులు విశ్వాసఘాతులుగా ఉన్నారు. వారి పట్ల దేవుడు తప్పనిసరి శిక్షను అనుమతించాడు, అనుమతిస్తాడు, అనుమతించబోతున్నాడు.
జాగ్రత్త. పైకి ప్రార్థనకు వస్తా భక్తి ముసుగులో మనం విశ్వాసఘాతుకులుగా ఉండకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కొన్ని నిమిషాల సుఖం కోసము నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. కుటుంబాలు కూలిపోవటానికి నీ విశ్వాసఘాతం, నీ జీవితం నాశనం అవటానికి, నీ ఆరోగ్యం పాడవటానికి, నీ కుటుంబం బజారు పాలవటానికి, నీ బిడ్డలు ఈ రోజుకి ఇబ్బందిగా అవటానికి నీ దరిద్రపు బుద్ధి, నీ దరిద్రపు విశ్వాసఘాతకమే కారణము అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అది నాకు కావచ్చు, నీకు కావచ్చు, విశ్వాస సమాజానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. విశ్వాసఘాతుకులుగా ఉండొద్దు. నాకు తెలిసిన ఒక సహోదరి తెలుసు, ఆమె యవ్వన ప్రాయంలో భర్త చనిపోయాడు, 2 బిడ్డలు అయినా ఆమె ఏ పాపము చేయకుండా నిజాయితీగా రెక్కల కష్టంతో బిడ్డలను ప్రయోజకులు చేసుకొని కష్టపడి పనిచేస్తున్న సహోదరులు నాకు చాలామంది తెలుసు. ప్రియులారా, యవ్వన ప్రాయంలో రూతు యవ్వన ప్రాయంలో ప్రియులారా నిజాయితీగా ఉంది, నీతిగా ఉంది. తుచ్చమైన కోరికల కొరకు, అల్పమైన అల్ప భోగం కొరకు మోషే ఏం చేశాడు? ఐగుప్తు రాజరికాన్ని వదిలిపెట్టాడు, ఐగుప్తు ఆస్తిని వదిలిపెట్టాడు. నీ సంగతి ఏంది? నా సంగతి ఏంది? ప్రియులారా, కాబట్టి విశ్వాసఘాతకులు కాకూడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీ 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. భర్తలారా భార్యలు ఏం చేయాలంట? భార్యలను ప్రేమించాలి. ప్రియులారా, భార్యని నిష్ఠూరి పెట్టకూడదు. కొంతమంది భార్యని ఊరకు నిష్ఠూరి పెడతా ఉంటారు. నాకు తెలిసిన ఒక పనికి మనోడు తెలుసు నాకు, వాడు సిగరెట్తో కాలుస్తాడు. మందు తాగొచ్చి సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్తో భార్యని కాలుస్తూ ఉంటాడు. ఆమె గాయాలని చూసే ప్రియులారా, గాయాలు సిగరెట్తో శాడిస్ట్ భర్తలు ఉన్నారు, శాడిస్ట్ దరిద్రులు ఉన్నారు. భార్యని నిష్ఠూర పెడతారు, బాధ పెడతారు. వాడు కడుపున తిని ఏమని తినకుండా చేస్తాడు, కొడతాడు. వాడు కడిపేవాడు దేవుడు. ఆ డబ్బులు తీసుకొచ్చి తాగి ఇంటికి వస్తే తాగి ఆ భార్యని హింసిస్తూ ఉంటాడు, భార్య బిడ్డలను హింసిస్తూ ఉంటారు. కాబట్టి భర్తలు భార్యల్ని నిష్ఠూర పెట్టకూడదు, బాధించకూడదు. ఏం చేయాలో అని ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించాడు. భూమికి పునాదులు వేయబడక మునిపే క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన పాపుల్ని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. మనం కూడా ఏం చేయాలి? మనుషులను ద్వేషించొద్దు, మనుషులను ప్రేమిద్దాం, వారి యొక్క పాపాన్ని ద్వేషిద్దాం. పాపాన్ని ద్వేషించాలి. యేసు ప్రభు చేసే పని అదే. పాపాన్ని ద్వేషించాడు. అమ్మా, నీకు ఎవరు శిక్ష విధించలేదా? నేను విధించను. ఇక నుండి పాపము చేయకుము అని చెప్పాడు ఒక పట్టుబడ్డ స్త్రీతోటి. కాబట్టి పాపాన్ని మనం ద్వేషించే వారంగా ఉండాలి, పాపిని ప్రేమించాలి. పాపను రక్షించే క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. కాబట్టి కొంతమంది మనం ఏం చేస్తామంటే, ఒక ఉదాహరణకి ఒక సహోదరి వ్యభిచారిగా పాపం చేస్తాం అనుకోండి, మనం ఆమె గురించి 10 మంది ప్రచారం చేస్తాము, ద్వేషిస్తాము, ఇంటికి రానియము, వాళ్ళ ఇంటికి మనం పోము. జనరల్గా జరిగే సంఘటన చెబుతున్నా. ఒక వ్యక్తి వ్యభిచారిగా ఉన్న ఒక పురుషుడు, వాడి ఇంటికి రానియము, వాళ్ళ ఇంటికి మనం పోము, వాడిని ద్వేషిస్తాము, వాడు చీ అని చెప్పి అందరూ చెబుతాము. అట్లా చేయకూడదు. మనం చేస్తుంది అదే, కానీ అలా చేయకూడదు. ఏం చేయాలంటే అతని గురించి ఆమె గురించి మనము ప్రార్థించాలి, ప్రేమతో వారిని పలకరించాలి, ప్రేమగా వారితో ఉంటూ మెల్లిగా దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని, అయ్యా ఇట్లా ఉంటే, అమ్మా ఇలా ఉంటే నీ బిడ్డలు ఏమవుతారు, నీ భర్త ఏమవుతాడు, అదిగో నీ కుటుంబం ఏమైద్ది, అయ్యా నువ్వు ఎలా నీ భర్త నీ భార్య ఏమైద్ది, నీ బిడ్డలు ఏమవుతారని వారికి ప్రేమతో చెప్పాలి తప్ప, వారు మనం ద్వేషిస్తే ఇంకెవరు ప్రేమిస్తారు? మనం ఇంకెవరి దగ్గర తీస్తారు? కాబట్టి మనం వారిని ప్రేమించి వారిలో పాపాన్ని ద్వేషిస్తూ దేవుని వాక్యాన్ని వారికి మనము ప్రేమతో తెలియపరచాలి తప్ప, ఇక నేను వాడితో పలకను, ఆమెతో పలకను, మా ఇంటికి రావద్దు, వాటికి పోను అనే మైండ్ వద్దు. కాబట్టి మనము యేసు ప్రభువారు కూడా వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ప్రేమించాడు, ఆమె వ్యభిచారాన్ని ద్వేషించాడు. ఇక పాపం చేయబాకమ్మా తల్లి అని చెప్పాడు. ఆమెనేమన్నా తెలుసా? అమ్మా అన్నాడు. ఏమన్నాడు? వేసిన అమ్మ అంటారా? ఏమండి, వ్యభిచారిని అమ్మ అంటారా? పట్టుబడిన వ్యభిచారిని
యేసు ప్రేమది. అమ్మా ఇక పాపము చేయకు. కాబట్టి మనం కూడా ఆ క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నా. పేతురు రాసిన అక్కడే కొలసి రాసిన 3వ అధ్యాయంలో 18వ వచనంలో ఉండిద్ది, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. భార్యలు ఏం చేయాలి? పెళ్ళయిగానే భార్యలు కొంత మంచోళ్ళు ఉండాలి. కొంతమంది ఇక ఇంట్లో అమ్మగారే హోమ్ మినిస్టర్. అమ్మగారే ఆమెకి ఇష్టం వచ్చింది, ఆడికి నచ్చపోయినా ఇంక ఇష్టం కూర వండిద్ది. తింటే తిని లేకపోతే పోనిద్ది. ఇక ఆడి కర్మ పట్టింది అంతే. కొన్నాళ్ళు తింటాడు, కొద్దిగా బయట అలవాటు పడతాడు. ఇంకా అట్లా బయట అలవాటు పడిన తర్వాత నెత్తి కోసి కొట్టుకునేది ఏమే కారకులు ఎవరు? ఏమే నీ భర్తకి ఏది ఇష్టం అది ఉండిపెట్టు. వాడు బయట తినకుండా ఉంటాడు, ఉండి పెట్టకపోతే బయట తింటాడు. సింపుల్ లాజిక్ అది. కాబట్టి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. భర్త పట్ల విధేయత చూపాలి. నువ్వు విధేయత చూపకుండా, అతను ప్రేమించకుండా, అతనికి అనుకూలంగా లేకపోతే అతను బయట వెతుక్కుంటాడు అనుకూల వ్యక్తుల్ని. ఇప్పుడు ఇంట్లో అన్నం దొరకలేదు, ఆడ వెతుక్కుంటాం, అండ్ హోటల్ బట్టలు చూసుకొని వెతుక్కుంటాం. అట్లానే భార్యలు భర్తలకు విధేయులుగా ఉంటూ వారిని ప్రేమతో విధేయులుగా ఉంటూ సంసారం చేయాలి. భర్తలు భార్యలను ప్రేమతో నిష్ఠూరు పెట్టకుండా వారిని ప్రేమతో కాపురం చేయమని వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఉంది, భర్త తన భార్యను సన్మానించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, భర్త తన భార్యను సన్మానించాలి, భార్యను గౌరవించాలి. భార్య అంటే 6వ ఏళ్ళలో చూస్తారు కొంతమంది. 5 ఏళ్ళు ఉంటాయి కదా మనకి, 6వ ఏళ్ళలో చూస్తారు. భార్య అంటే ఎడమ చేయలా చూస్తారు. భార్య అంటే ఏదో పనికిరాని వస్తువులా చూస్తారు. అట్టు ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళని మనం సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి. మన భార్య గురించి ఇతరులకు చెడ్డగా చెప్పకూడదు. నా భార్య మంచిది కాదు అని దరిద్రులు చెబుతుంటారు, చెప్పకూడదు. తన భార్యలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ప్రభువుకు చెప్పాలి, ప్రార్థన చేయాలి. తన భార్య గురించి చెడుగా ఇతరులకి చెప్పకూడదు. భార్యలు కూడా అంతే కదా, భార్యలు కూడా తన భర్త గురించి ఇతరులకి చెడుగా, కొంత పనికి వాళ్ళ భార్యలు ఉంటారు. ఎట్టంటే వాళ్ళ భర్త గురించి చెడుగా పక్కన వాళ్ళు చెబుతూ వీళ్ళు పక్క నవ్వుతారు. నిజమా కాదా? ఏంది పలకరు? నిజం. భార్యలు తన భర్త గురించి హేళనగా మాట్లాడుతూ, పనికి మళ్ళదానా నీ యజమానివాడు ఎవరు? నీ యజమాని గురించి నువ్వు హేళనగా మాట్లాడుతూ ఫోన్లో పక్క మాట్లాడతావా? జనాలు చెప్పి పక్క మాట్లాడతావా? నీ భార్య గురించి ఇతరులు చెడుగా చెబుతూ పక్క మాట్లాడతావా? జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, ఏదైనా నవ్వుతా మాట మీ ఇద్దరు మాట్లాడుకోండి. భర్త మీద భార్య జోక్ వేసుకోండి, భార్య భర్త జోక్ వేసుకుని మీ ఇద్దరు నవ్వుకోండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నో ప్రాబ్లం. కానీ మీరు ఒకరి గురించి ఒకరికి వేరే వాళ్ళతో ఫోన్లో కానీ ప్రత్యక్షం కానీ చెప్పారంటే నువ్వు పనికి మాలిన భార్యవి, నువ్వు పనికి మాలిన భర్త అవుతావు. కాబట్టి ప్రియులారా, భార్య తన భర్తను, శారా తన భర్తను అంది, అబ్రాహ్మని యజమాని అంది, మై మాస్టర్ అంది. కాబట్టి భర్తకు లోబడి ఉంది, భర్తను గౌరవించింది. భర్త కూడా భార్యను గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి. ఎక్కడ చెప్పాల్సి వస్తే భార్య గురించి మంచిగా చెప్పాలి, గొప్పగా చెప్పాలి. నా భార్య ప్రార్థనా పరురాలు, నా భార్య విధేయురాలు, నాకు అనుకూలంగా ఉంటుంది, నేను చెప్పింది వినిద్ది. ఈ మధ్య బస్సులు ఫ్రీ వచ్చారు. ఏమొచ్చినాయి? చెప్పను కూడా చెప్పట్లా, పోవుడే ఇక ఫోన్ కూడా చేయట్లా. ఎన్ని బస్సులే మారచ్చు. ఒక కార్డు చూస్తే ఈ మధ్య తెలంగాణలో ఒక కార్డు ఇస్తాడు, 50 రూపాయల కార్డు. ఆ కార్డు ఇస్తే చాలంటే ఇక ఎన్ని బస్సు ఎక్కుడు దిగుడే ఇక అంతే. అవసరమైతే ప్రయాణం చేయండి కదమ్మా, ఊరకొని తిరగబాకండి, తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి ఉచితము ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు మనం అవసరాన్ని బట్టి సద్వినియోగం చేసుకోవాలి, అనవసరంగా ఉపయోగించుకోకూడదు. కాబట్టి ఈ మధ్య మనం సద్వినియోగం చేసుకున్నాం. కాబట్టి భర్తలను గౌరవపరుస్తూ చెప్పా పెట్టకుండా పోతున్నారు. ఈ మన ఇటీవల చూసా, కూర వండదంట, వాళ్ళ అమ్మండి కూర తెచ్చుకున్నది, ఈ పనికి మాలింది. నిజం, బస్సు ఫ్రీ అని న్యూస్లో చూసాం. కూర తెచ్చుకోవడానికి కూడా వాళ్ళ అమ్మకాడికి వెళ్ళి పక్క ఊర్లో ఉన్న బస్సు ఎక్కి కూరలు తెచ్చుకుంటున్నారు. బస్సులు ఫ్రీ అని మిస్యూజ్ చేస్తున్నారు. అట్లా చేయొద్దు, ప్రభుత్వానికి కూడా నష్టం అదే మన వల్ల. కాబట్టి ప్రియులారా, భర్తలు భార్యను గౌరవించాలి.
నీ భార్య గురించి అని చెప్పదలుచుకుంటే ఎక్కడన్నా అవసరమైతే మంచిగానే చెప్పు, గౌరవంగానే చెప్పు. తన లోపాలు ఉన్నా కూడా ఆమెతో చెప్పు. భార్య లోపల ఎవరితో చెప్పాలి? భార్యతో చెప్తే ఆమెతో చెప్పు, దేవుడితో చెప్పు, ప్రార్థన చేయి. నీ భర్త లోపాలు కూడా ఎవరితో చెప్పు? భర్తతో చెప్పు, దేవుడితో చెప్పు, ప్రార్థన చేయి. 3 మాటలు చెప్పా. ఎవరితో చెప్పాలి? అదే వ్యక్తితో చెప్పాలి, దేవుడితో చెప్పాలి, ప్రార్థన చేయాలి. అర్థమైందా? సేవకులు కూడా చెప్పొద్దు, సంఘ సహోదరులు కూడా చెప్పొద్దు. ఇంకా అది మరీ జటిలమైన సమస్య అయితే అప్పుడు చెప్పండి, అది పర్సనల్ చెప్పండి. కాబట్టి భర్తలైనా భార్యలైనా దేవుడితో చెప్పడమే ఉండాలి. లేదా వారు చెప్పండి, అయ్యా నీ ప్రవర్తన బాగలేదు, నాకు నచ్చలేదు, అమ్మా నీ ప్రవర్తన బాగలేదు, ఇది నచ్చలేదు, నాకు ఇబ్బందిగా ఉంది చెప్పు. వాళ్ళు మార్చుకుంటారు. ప్రార్థన చేయండి. ప్రజల జ్యోతి ఏమైంది? నీ కాపురం కాపురం గుట్టంట చెప్పరే, రోగం రట్టు. రోగాన్ని దాచుకుంటున్నారు, కాపురాన్ని ఏం చేస్తున్నారు? రట్టు చేస్తున్నారు. కాబట్టి మనము ప్రేమతోటే వాళ్ళు కొన్ని బలహీనతలు ఉంటాయి, భర్తలో బలహీనతలు ఉంటాయి, భార్యలో బలహీనతలు. మనం ప్రేమతోటి వారిని మనం ప్రభువులోకి నడిపించుకొని సరి చేసుకోవచ్చు. బాధ్యత ఎవరిది? భర్తదే. బాధ్యత ఎవరిదన్నా? భార్యదే. అవునా కదా? కాబట్టి పిల్లల్లో కూడా ఏమన్నా వాళ్ళు సరిగా లేకపోతే వారిని ప్రేమతో సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా భార్యాభర్తలు దాని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ప్రియులారా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ వచనం. అమ్మ నేను చెప్పే విషయాలు ఆత్మీయంగా అవసరమైనవి, కుటుంబపరంగా అవసరమైనది, ఈ లోకంలో జన్మించుటకు జీవించుటకు, జన్మించి ఈ లోకం జన్మించి మనం జీవించడానికి అవసరమైన విషయాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్య హత్తుకొను, వారిద్దరు ఏక శరీరంగా ఉందరని చెప్పాననియు మీరు చదువు. భార్యాభర్తలు ఎవరంట? ఏక శరీరం. నిజం కదా? ఎట్లా? అదేందండి మీ ఇద్దరు వేరు శరీరాలు కదా అంటారు. ఆదాం ఒక వ్యక్తి ఉండేవాడు, తెలుసుగా మీకు. అవ్వ ఎలా వచ్చింది? దేవుడు ఆదాం సృజించాడు, అవ్వనే సృజించాడా? అవ్వ ఆదాముకి గాఢనిద్ర కలుగజేసి ప్రక్కటెముకను తీసి దానికి మాంసాన్ని కట్టి అవ్వను తయారు చేశాడు. ఇప్పుడు అవ్వ ఆదాం శరీరంలో భాగమా కాదా? వాళ్ళిద్దరు ఒకే శరీరమా కాదా? ఆదాం అవ్వ ఒకే శరీరమా కాదా? వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరు ఒకే శరీరము. కాబట్టి భార్యాభర్తల వల్ల ఎన్ని శరీరాలు? ఒకే శరీరము. నాకు తెలిసిన ఒక ఆమె ఉండేది, ఆమె కడుపున అన్నం తిని ఏం లేకుండా ఆ తెపాలల్లో వాటిలో నీళ్లు పోసి మొదలుపెట్టేది. ఈతను 12 గంటలకు 10ంటికో పనికి వెళ్ళి అక్కడికి వస్తాడు. వస్తే ఆకలి దస్తి తీస్తే కనీసం ఆ ఎంగిలను నాక్కుంటాను కూడా లేదు, నీళ్ళు పోసి పెట్టిద్ది. నిజంగా జరుగు సంఘటనే ప్రియులారా. కాబట్టి ఏకసరి నీ ఆకలే కదా అతనికి కూడా ఆకలి అయ్యేది. నీ కడుపు నీ దేవుళ్ళ ఉండి ఎట్టమ్మా తల్లి, నీ భర్త పరిస్థితి పట్టించుకోవా? కాబట్టి భార్యాభర్తలు వాళ్ళిద్దరు ఏక శరీరము, వాళ్ళిద్దరూ హత్తుకోవాలి. ఏమన్నారు? హత్తుకోవాలి. తన భార్యను హత్తుకునుము. కాబట్టి భార్యాభర్తలు హత్తుకో అనగా హగ్గు గురించి అనగా బైబిల్లో విషయాలు చాలా అవసరం. ఊరికి హత్తుకోవడం ఏ ఉపయోగం అండి అంటారు మీరు. అంటారా? అంటారులే. ఊరికి హత్తుకోవడం ఏ ఉపయోగం అంటే చాలా ఉపయోగాలు సైన్స్ చెబుతుంది. ఆ విషయాలు మీకు తెలియపరుస్తా. కాబట్టి భార్యాభర్తలు హత్తుకోండి, లేక మీ అమ్మ బిడ్డలైన హత్తుకోండి. హగ్గింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇటీవల నేను ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా, ఆ విషయాలు మీకు తెలియపరుస్తా. బైబిల్లో ఎందుకు దేవుడు చిన్న మాటలో ఎంత గొప్ప మర్మం ఉందా మీకు తెలియపరుస్తా. ఒకరు హత్తుకోవటం వల్ల అంట ప్రేమ పెరిగిద్ది అంట. ఏం పెరిగిద్ది? ప్రేమ పెరిగిద్ది, బంధం బలపరచబడిద్ది. బంధం బలపరచబడిద్ది, వారి మధ్య ప్రేమ పెరిగిద్ది, వారి మధ్య అనుబంధం పెరిగిద్ది. ఇంక పెళ్ళి అయిందిగా, పిల్లలు పుట్టారుగా, ఇంకెందుకులే అని ఈ మధ్య సెల్ ఫోన్లు వేరు, ఎవరు సెల్ ఫోన్ వాళ్ళదే, పాస్వర్డ్లు ఉంటాయి, చెప్పరు ఈ పనికి మన వాళ్ళు. ఏమి లేకపోతే చెప్పడానికి ఏమి? నీ పాస్వర్డ్ నీ భార్య తెలియాలి, భర్త పాస్వర్డ్ భార్య తెలియాలి, భార్య పాస్వర్డు భర్తకు తెలియాలి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, రహస్యం ఉండకూడదు భార్యాభర్తల మధ్య. కాబట్టి ప్రియులారా, ఏదన్నా తప్పనిసరి అంత అవసరం విషయం అయితే ఓకే, కొన్ని విషయాల్లో అవసరం లేదు, కానీ అది పాప సంబంధమైనది కాకూడదు. ఆ రహస్యము మనకు డబ్బులు ఇస్తాం, నాకు అలవాటు ఉంది, ఎవరికి ఇస్తూ ఉంటాయి చిన్న చిన్న అమౌంట్లు, పెద్ద ఏం లే.
చెప్పను ఇంట్లో మా అమ్మ చేతి మా అమ్మ తగాద పెట్టి మా వారి కూడా కాబట్టి అట్లాంటి హెల్ప్ చేస్తాం, పేదలకు హెల్ప్ చేయడం చిన్న చిన్న చెప్పకూడదు. అలాంటి చెప్పనేం కాదులే, కానీ పెద్ద పెద్ద అమౌంట్లు ఇస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ ఒక సహోదరుడు ఆయన చనిపోయిన తర్వాత అక్కడక్కడ పెట్టిన అప్పులన్నీ బయటపడ్డాయి అంట. అట్లా ఉండకూడదు. మళ్ళీ ఇదే చిన్న చిన్న సహాయం, ఇది 100, 50 అట్లా చిన్న చిన్న చేయొచ్చు మనం, పెద్ద పెద్దవి కాకుండా. సరే, రహస్యాలు ఉండకూడదు. ఈ మధ్య భార్య భర్త పెళ్లి చేసుకుంటారు కానీ చెరొక బెడ్రూమ్లో ఉంటారు. ఏ బెడ్రూమ్లో? ఇది భార్య బెడ్రూమ్ అంట, ఇది భర్త బెడ్రూమ్. తలుపు కొట్టి తలుపు తీయడు. ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే, ఎవరి ల్యాప్టాప్ వాళ్ళదే, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళదే, ఎవరి బ్యాంక్ అకౌంట్ వాళ్ళదే. అట్లా ఉండకూడదు మనం. నిజంగా ఉంది ఇది చెప్పేది. కాబట్టి హత్తుకోవాలి అంటే వారు ఒకే హత్తుకోవాలి, ఏక శరీరంగా ఉండాలి. హత్తుకోవడం వల్ల ప్రేమ బలపడిద్ది, వారి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి, ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత వచ్చిద్ది. తర్వాత బీపీ కంట్రోల్ అయ్యిద్దంట. ఏమైద్ది? హలో, ఏం కంట్రోల్ అయ్యిద్ది? బీపీ కంట్రోల్ అయ్యిద్ది. హత్తుకోవటం వల్ల బీపీ కంట్రోల్ అయ్యిద్ది. ఆయన గుండె సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి, హార్ట్ డిసీజ్ తగ్గుతాయి, గుండె సంబంధమైన హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఏం చేస్తే? భార్య భర్తలు హత్తుకొని ఏక శరీరంగా ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, బీపీ కంట్రోల్గా ఉండిద్ది, మెంటల్గా స్ట్రెస్ తగ్గిద్దంట, మానసిక ఒత్తిడి తగ్గిద్దంట. అలా కాబట్టి శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడంట ప్రియులారా, ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోను, దాన్ని లవ్ హార్మోన్ అంటారు. నేను చెప్పే సైన్స్ ఇప్పుడు. ఆక్సిటోసిన్ అనే హార్మోను రిలీజ్ అయ్యిద్దంట, దాన్ని ప్రేమ హార్మోన్ అంటారు. రిలీజ్ అయ్యి రిలీజ్ అవ్వటం వల్ల వాళ్ళు ఆనందం వచ్చిద్దంట, సంతోషము, నెమ్మది, ఒత్తిడి తగ్గిద్ది, బీపీ కంట్రోల్ ఉండిద్ది, గుండె సంబంధ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, రోగ నిరోధశక్తికి వచ్చిద్ది. కాబట్టి ఆ బంధం పెరిగిద్ది, అనుబంధం పెరిగిద్ది, ప్రేమానురాగాలు వస్తాయి. ప్రియులారా, ఆరోగ్యపరంగా కూడా మంచిది, ఆత్మీయంగా కూడా మంచిది. వాక్యాన్ని నువ్వు పాటించడానికి అవుతావు. హత్తుకోవటం వల్ల వాక్యానికి మనము విధేయులం అవుతాం. భార్య భర్తలు హత్తుకోవాలి, అంతేగాని హత్తుకోమని చెప్పి వారిని హత్తుకోబాకండి, సమస్య వస్తాయి. కాబట్టి ప్రియులారా, అదేవిధంగా ఎండార్ఫిన్ అని ఒక హార్మోన్ కూడా రిలీజ్ అయ్యిద్దంట శరీరంలో. ఫస్ట్ ఇందాకని చెప్పాను, ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అయ్యిద్ది, అది లవ్ హార్మోను. ఇంకోటి ఎండార్ఫిన్ ఒక హార్మోన్ ఉండిద్ది, అదంట నొప్పిని తగ్గించిద్దంట, బాధను తగ్గించిద్దంట, అనగా పెయిన్ని రిలీజ్ చేసిద్ది ఎండార్ఫిన్ హార్మోను. కాబట్టి హగ్ చేసుకోవాలి. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, కొన్ని ఉద్యోగాలు వచ్చి ఏం తిని పడుకునేది పెందలాడి, అయ్యగారు పడుకునేది 12-1 గంట అయ్యిద్ది, ఆయన లేచేది మధ్యాహ్నం అయ్యిద్ది, ఏం పొద్దున్న లేచిద్ది, ఆయన లేచిన టైంకి ఏం పడుకునేది, పని చేసి ఇంట్లో అలసిపోయి పిల్లల్ని బడికి పంపించి ఏం బెడ్ ఎక్కిద్ది. వీళ్ళు హత్తుకోవడానికి టైం ఉండదు, టైమింగ్స్ ప్రాబ్లమ్స్, అదొక ప్రాబ్లమ్స్ బ్యాచ్ ఉంటారు. కొంతమంది ఒక అమ్మగారు పగల డ్యూటీకి, అయ్యగారు నైట్ డ్యూటీకి వెళ్తారు. ఇద్దరు ఇంట్లో ఉండరు, పని మనిషి వచ్చి ఇంట్లో పని చేసిపోతుండిద్ది, షిఫ్ట్లు మారుతూ ఉంటారు. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ అవసరం. భార్య భర్త ఒక చోట ఉండాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, మీరు ఇద్దరు ఒకే చోట ఉండాలి. భార్య భర్తలు, భర్త ఒక చోట, భార్య చోట ఉండకుండా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే అపవాది ప్రవేశిస్తాడు. కాబట్టి భార్య భర్తలు ఒక్క చోట ఉండాలి, హత్తుకొని ఉండాలి, ఏక శరీరంగా ఉండాలి. అది కొంతమంది పెళ్లి కాని వాళ్ళు, సరే ఎందుకు చెప్పి మా పరిస్థితి ఏం చెప్పు, మాకు ఎండార్ఫిన్ కావాలి, ఆక్సిటోసిన్ హార్మోన్ కావాలనుకో, మీ అమ్మని హత్తుకో. ఆడపిల్లలైతే అమ్మని హత్తుకోండి, మగపిల్లలైతే తండ్రిని హత్తుకోండి. ఇద్దరు ప్రేమతోటి ఇద్దరు వ్యక్తులు హత్తుకుంటే అది ఎండార్ఫిన్ అనే హార్మోను, ఆక్సిటోసిన్ హార్మోను రిలీజ్ అయ్యిద్ది. తల్లి బిడ్డ మధ్య అనుబంధం, తండ్రి కుమారుడి మధ్య అనుబంధం వస్తుంది ప్రియులారా. కాబట్టి హత్తుకోనే అనుభవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి దేవుని వాక్యము, ఆరోగ్య సూత్రాలు కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. అందుకే సామెత గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఉంది, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. కాబట్టి ప్రియులారా, మన చెడుతనాన్ని విడిచిపెట్టి దేవునందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొచ్చిందంట? ఆత్మీయులుగా ఉంటాము, ఆరోగ్యవంతులుగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. ఆరోగ్యవంతులుగా ఉంటాము, ఆత్మీయులుగా ఉంటాము, ఆనందం. దేవుని వాక్యాన్ని మనము పాటించాలి. కానీ ఇప్పుడులో తల్లికి పెట్టే సంబంధాలు లేవు, భార్య భర్త సంబంధాలు లేవు, ఎవరి దారి వాళ్ళదే, ఎవరు సెల్ ఫోన్ వాళ్ళదే,
ఈ మధ్య పిల్లల్ని పెంచడానికి కూడా సెల్ ఫోన్ వచ్చి అడవేస్తున్నారు. ఆ ఫోన్ చూసి చూసి వాళ్ళ కళ్ళకి అద్దాలు వస్తున్నాయి. కళ్ళకి అద్దాలు, సెల్ ఫోన్ కళ్ళకి అద్దాలు ఎందుకు వస్తాయి అంటే టీవీ ఎక్కువ చూసినా వస్తాయి, సెల్ ఫోన్ ఎక్కువ చూసినా వస్తాయి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం చెత్తారం అంటారు, చిన్న అక్షరాలు కనపడవు. నేను ఇటీవలే ఈ కళ్ళజోడు చూపించుకుంటే, అయ్యా నీ కళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉండి చిన్న అక్షరాలు మాత్రం చిన్న అక్షరాల కోసం అది స్పెట్స్ వాడతా, పెద్ద అక్షరాలు దూరపు చూపు బాగానే ఉంది. అది 40 ఏళ్ళు దాటి అది ప్రకృతి పరంగా వచ్చేది చూపు, అది ప్రకృతి పరంగా వచ్చేది. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలకి కళ్ళజోడు వస్తానికి కారణం ఎవరు? పెద్దోళ్ళు కారణం. చిన్నపిల్ల కళ్ళజోడు వస్తే కారణం ఎవరు? పెద్దోళ్ళు కారణం. టీవీ వాళ్ళు చూస్తుంటారు, అమ్మగారు పక్కనే వీడు చూస్తూ ఉంటాడు, ఏమో చూస్తూ ఉండిద్ది. 1, 2 కూడా బారుగా ఆడే ఉంటారు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి కళ్ళజోడు వస్తానికి కారణం ఏంటంటే టీవీ ఎక్కువ చూడటం వల్ల, సెల్ ఫోన్ ఎక్కువ చూడటం వల్ల స్పెట్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువ చూడకపోవడం మంచిది. ఒకవేళ చూడాల్సిన అవసరం వస్తే బ్లూ కట్స్ అంటారు. ఈ స్పెట్స్లో బ్లూ కట్స్, సెల్ ఫోన్ చూసినా, లైట్ కళ్ళు చూసినా, సూర్యుడి కళ్ళు చూసినా నా కళ్ళకి ఎఫెక్ట్ ఏం రాదు. బ్లూ కట్స్ అని తీసుకోవాలి మనం. అండ్గా ఇవన్నిటికీ మనకి కళ్ళకి ఎఫెక్ట్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ లైట్ని చూడాల్సి వచ్చింది, లైట్ నా కళ్ళ మీద పడతానే ఉంది. కాబట్టి ఈ స్పెట్స్ వల్ల ఆ లైట్ ఎఫెక్ట్ నా కళ్ళకి పడదు. అలా మనము పిల్లలకి ఏదైనా సెల్ ఫోన్ ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా అవసరమైతే బ్లూ కట్ స్పెట్స్, అలా ఆరోగ్య సూత్రాలు పాటించాలి, ఆత్మీయ సూత్రాలు పాటించాలి. ఇవన్నిటికి బేసిక్ వాక్యమే. బేసిక్ ఏంది? వాక్యం. నీ ఆరోగ్యం బాగలేదా? కారణం నువ్వు చెడుతనం విడిచిపెట్టలే. ఇంకా నీ రోగం తగ్గట్లేదా? నీ చెడుతనాన్ని విడిచిపెట్టలే. నీ చెడుతనం విడిచిపెట్టి యెహోవాయందు భయభక్తి కలిగి ఉంటే నీకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వం అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ఆనందము, మన ఆరోగ్యము, మన ఆత్మీయత వాక్యంలోనే దాగి ఉంది ప్రియులారా, దాగి ఉంది. కాబట్టి సామెత గ్రంథము 2వ అధ్యాయము మనం 6వ వచనం చదువుకున్నప్పుడు యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు ప్రియులారా. ఆ తర్వాత నేను సమయాన్ని బట్టి త్వరగా ముందుకు వస్తాను. ఆయన జ్ఞానం ఇస్తాడంట, తెలివి ఇస్తాడంట, కిందకు వస్తే వివేచన ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు. ఏమేమి ఇస్తాడు దేవుడు? జ్ఞానము, తెలివి, వివేచన, బుద్ధి. ఎన్ని ఎవరిస్తారు? దేవుడు. దాని సూత్రం ఏంది? ప్రధానికి ఫార్ములా. పిల్లలు ఏ ప్రాబ్లం, ఏ లెక్కలు చేయాలి, ఏం కావాలి చెప్పరే? ఫార్ములా కావాలి. ఫార్ములా తెలిస్తే లెక్క చేయడం సులభం, ఫార్ములా తెలియకపోతే లెక్క రాదు. కాబట్టి ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే దేవుడే తెలివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు. ఒక తెలిసి తెలియక మనం తేడా పడ్డా కూడా మనల్ని దేవుడు ఉడ్నేస్తాడు, బయటపడేస్తాడు, జాగ్రత్త చేస్తాడు, సహాయం చేస్తాడు. అదంట మూర్ఖుల నుంచి, దుష్టుల మార్గం నుండి దేవుడు రక్షిస్తాడు. మనకు బుద్ధి, జ్ఞానం, వివేచన ఉంటే లోకంలో మూర్ఖులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, జార స్త్రీలు ఉన్నారు, పరస్త్రీలు ఉన్నారు, పాపం గల పురుషులు ఉన్నారు, పాపం గల స్త్రీలు ఉన్నారు. వీటిలన్నించి నుంచి రక్షించేది ఏంటంటే దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే వివేచన, దేవుడిచ్చే బుద్ధి. ప్రియులారా, కాబట్టి మనము వారిని రక్షించేది. అక్కడ ఉన్నది దాని ఇల్లు మృత్యునదు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల వద్దకు చేరును. కాబట్టి నువ్వు ఆ పాపంలోకి వెళ్తే ఎక్కడ పోతున్నట్టు? మృత్యునది దగ్గరికి వెళ్తున్నావంట. ప్రేతలు అంటే శ్మశానానికి వెళ్తున్నాం మనం. కాబట్టి ప్రియులారా, నువ్వు పాపంలో ఉంటే చాలామంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు జార స్త్రీలు ఉన్నారు. ప్రార్థన చాలామంది ఏమన్నారు? వ్యభిచారులు ఉన్నారు. స్త్రీలు, పురుషులు కూడా కొంతమంది ఎలా ఉన్నారు? వ్యభిచారులు ఉన్నారు. ప్రియులారా, దేవుని నామానికి అవమానం. ఈరోజు మన సంఘానికి చాలామంది రాకపోవడం కారణం తెలుసా మీకు? చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం అయితే నేను గట్టిగా చెప్తాను, పాపంలో ఉన్న పురుషులను బట్టి రావట్లా, పాపంలో స్త్రీలను బట్టి రావట్లా. ఆమె ప్రార్థన పోయింది, ఏమన్నా ఆమె బతికెట్టుంది అంటున్నారు. ఆయన ప్రార్థన పోతే ఆమె బతికెట్టుంది అంటున్నారు. నిజమా కాదా? నిజం. మీకు తెలుసులే, మీరు ఒప్పుకోవాలి. కాబట్టి నన్ను బట్టో నిన్ను బట్టో సంఘానికి రాకుండా అనేక మంది ఆగటానికి మనం కారణం కాకూడదు. కారణం నువ్వు కానీ నేను కానీ కారణం. చేస్తే మంచి చేయండి, మంచిగా ఉండండి. కానీ ఇక్కడికి వస్తా, ఇక్కడ బిజినెస్లు చేస్తా, ఇక్కడ వ్యభిచారాలు చేస్తా, దేవుని మందిరాల్లో అక్రమ సంబంధాలు కలిగి ఉండే దౌర్భాగ్యులు గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మార్చుకుంటే మంచిది, లేకపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. విశ్వాసఘాతకులు ఉన్నారు, భర్తకి, భార్యకి, కుటుంబానికి, సంఘానికి కూడా
విశ్వాసఘాతకులు. దేవుని కూడా విశ్వాసఘాతకులు ఉన్నాడు. అలా మనం ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఆ మోసంలో పడకుండా ఉండాలంటే నువ్వు జ్ఞానము, తెలివి, వివేచన, బుద్ధి అవన్నీ దేవుని దగ్గర పొందాలి. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఆ విధంగా ఉంటూ భర్తలు తన భార్యని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉండాలి. అందుకే సామెత గ్రంథంలో 3:6 ఉంది, నీ ప్రవర్తన అంతటి దాని అధికారానికి ఒప్పుకో. నీ ప్రవర్తన ఎవరికి అప్పగించాలి? వాళ్ళు సర్టిఫికెట్లు అవసరం. నా ప్రవర్తన గురించి, నీ ప్రవర్తన గురించి ఎవరు సర్టిఫికెట్ కావాలి? దేవుడు సర్టిఫికెట్ కావాలి. దేవుడు సర్టిఫికెట్ కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది 4:1-2 సమాధాన బంధం కలిగి ఉండాలంట, ఐక్యంగా ఉండాలంట. ఎవరు? భార్యాభర్తలు, సంఘస్థులు, విశ్వాసులు. సమాధాన బంధం, ఐక్యము కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. సామెత గ్రంథము 10:12 ఉంది, ప్రేమ దోషాన్ని కప్పిద్ది. ప్రేమ దోషాన్ని కప్పిద్ది. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండాలి. ఇతరుల విషయాలు మనం బయట వేసి బజారు పాలు చేయకూడదు. వారిని ప్రేమించాలి. వారు చెప్పాలి, అరే మారు అబ్బాయి, మారమ్మ అని చెప్పాలి. మనము వారిని హెచ్చరించాలి. దేవుని ప్రేమలో వారు నడిపించాలి. ప్రేమగా ఉండాలి వారితోటి. వారిని మనం సహించాలి ప్రియులారా. కాబట్టి శ్రద్ధ కలిగి ఉండాలి, సమాధాన బంధం కలిగి ఉండాలి. చిన్నదాని పెద్ద పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, పెద్ద మనుషుల పంచాయతీలకి బజారు పాలు అవటకూడదు. మనం ప్రార్థన చేయాలి, ప్రేమగా ఉండాలి. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఇద్దరి మధ్య సమాధానం. ఏదో సమస్య వచ్చిందనుకో, ఒకరు తగ్గండి. సీక్రెట్ అదే. ఆమె అరుస్తుంది అనుకో, నువ్వు మౌనంగా బయటికి వెళ్ళిపో. లేదా ఇంకో స్తోత్రం చెబుతాం మీకు, మోకరించి ప్రార్థన చేయి, ఇంకా ఆపేసిద్ది. ఆమె అరుస్తుంటే ఏం చేయాలి? భర్త ప్రార్థన చేయాలి. భర్త అరుస్తున్నాడు అనుకో, ఆమె ఏం చేయాలి? ఆమె కలుపుసు ప్రార్థన చేస్తుంది అనుకో, అప్పుడు కొట్టలేడు, తిట్టలేడు, ప్రార్థన చేస్తుంది కదా. అందుకు కొట్టలేడు, తిట్టలేడు. కాబట్టి నీ భర్త నేను దూషిస్తున్నా, నీ భార్యని దూషిస్తున్నా, ఏం డిస్టర్బెన్స్గా ఉంటే నువ్వేం చేయొద్దు. నువ్వు మాట మాట్లాడొద్దు, వాదన పెట్టుకోవద్దు. అమ్మా, అక్క, అన్న, మోకరించి ప్రార్థన చేయి, అంతే. ఇంకెంతసేపు 2 మాటలు ప్రార్థన చేస్తున్నారు ఎందుకు మంచి అని చెప్పి ఆడే నోరు మూసుకుంటాడు, ఆమె నోరు మూసుకునేది. అదే సీక్రెట్. అంతేగాని నేను తగ్గను అని చెప్పి వాదన పెట్టుకుంటే చివరికి సమస్యలు అవుతాయి. ఈరోజు చాలామంది పిల్లలు తల్లి లేని పిల్లలు అయ్యారు, తండ్రి లేని పిల్లలు అయ్యారు, తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లలు అయ్యారు. వాడు జైలుకి పోయాడు, ఆమెను చంపి. ఈ పిల్ల అనాథ అయింది, ఈడు అనాథ అయ్యాడు. కాబట్టి వాదన ప్రతివాదన వద్దు. మీరిద్దరు ఏక శరీరము, మీరిద్దరూ ఒక శరీరం. కాబట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమ, గౌరవము, సన్మానం కలిగి కుటుంబాలు. ఈరోజు సంఘంలో ఇంతమంది తగ్గిపోవడం కారణం ఏంటంటే మన వ్యక్తులుగా సరిగా లేము, మన కుటుంబాలు సరిగా లేవు. అందుకే మన సంఘములో సరిలేని పరిస్థితులు ఉన్నవేంటి? కారణం నేనే, కారణం నువ్వే. ఆలోచించి, కారణం నీ కుటుంబమేమో, కారణం నా కుటుంబమేమో ఆలోచన చేద్దాం, సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియులారా, మన వ్యక్తిగా మారాలి. ఫస్ట్ మన కుటుంబం మారాలి. యెహోషువ వలె నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదని యెహోషువ భక్తుల్లాగా నీ కుటుంబం అంతా దేవునిలో ఉండేవారంగా, దేవుణ్ణి ఉండి సేవించేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి భార్య భర్తలు ఒకరి పట్ల ప్రేమ, గౌరవం, సన్మానం కలిగి దేవునితో సమాధాన బంధం కలిగి మనము దేవుని భయభక్తులు కలిగి లోకరక్షకుడు కలువరి శిలువలో సర్వమానవాళి రక్షణ కోసము రక్తమును, ప్రాణమును ధారపోసాడు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టలేదు. ఆయన నోరు తెరవలేదు. నీ భర్త మాట పడలేవా? నీ భార్య మాట పడలేవా? యేసు ప్రభువే పడ్డాడు. నువ్వెంత ఆఫ్టర్ ఎంత మనం యేసు ప్రభువే అన్నా పడ్డాడు లేదా? ఆయన దూషించిన, ద్వేషించిన నోరు తెరవని ప్రేమ. నిజంగా నీలో నాలో ప్రేమ ఉంటే మనం కూడా సహించేవారంగా ఉంటాం. మీరు ప్రేమ కలిగి సహించుడని ఉంది. భర్త భార్య ఏం చేయాలి? సహించాలి. భార్య భర్తను ఏం చేయాలి? సహించాలి. సహనం ఉండాలి. ఆ సహనానికి ప్రేమ తోడైతే ఆ కుటుంబాలు బాగుంటాయి. నీ కుటుంబాలు సరిగా లేకపోవడానికి కారణం నీ యొక్క కొడుకు కోడలు సరిగా లేకపోవడం కారణం, నీ కూతురు అల్లుడు సరిగా లేకపోవడం కారణం, నీ కుటుంబమే సరిగా లేకపోవడం కారణం నీలో సహనం లేదు, నీలో ప్రేమ లేదేమో. నాలో సహనం లేదేమో, నాలో ప్రేమ లేదేమో. నా మట్టుకు నేను సరిచూసుకోవాలి, నీ మట్టుకు నువ్వు సరిచేసు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన సమాధానకర్త, ఆయన సహనం కలిగిన వాడు, ఆయన ప్రేమామయుడు. ఆయన బిడ్డలుగా మనము ఆయన అలవాట్లు,
ఆయన అలవాట్లు కలిగి ఆయన యొక్క విధానములో ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ ఆ యేసు ప్రభువారిని సొంత రక్షకుడు అంగీకరించిన వారిని అంగీకరించి యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయనకి ఇష్టలుగా పరిశుద్ధులుగా జీవిస్తూ మన సంఘానికి క్రమంగా ప్రభు సన్నిధిలో సక్రంగా ఉంటూ అన్ని కూడికలకు రావడం సంతోషమే. అంతకంటే ఎక్కువగా నువ్వు సక్రంగా ఉండటం ముఖ్యమైన విషయం. ముఖ్యంగా చెప్తున్నా, మీరు సరిగా ఉంటూ ఇతరులను కూడా ప్రభులోకి నడిపిస్తూ మన సంఘంలో తగ్గిపోయిన వారిని, వెనకబడ్డ వారిని ఆ రక్షణ పొందిన మన కుటుంబంలో మన భర్తలు, మన భార్యలు, మన బిడ్డలు, మన బంధుమిత్రుల్ని ప్రభులోకి నడిపించాలి. కానీ మమ్మల్ని పరామర్శించట్లేదు, మా ఇంటికి రావటం లేదు, మా గురించి ప్రార్థన చేయటం లేదు, మాకు ఫోన్ చేయటం లేదు, యశ్వన్న ఉంటే బాగా వచ్చేవాడు రావటం లేదని చాలామంది అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. కానీ మనుషుల శాస్త్రం కాదు, కానీ దేవుడి శాస్త్రము, దేవుడికి నీకు ఉన్న అనుబంధము, రక్షణ, విశ్వాస శాస్త్రం. కాబట్టి విశ్వాసకర్త అయిన యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. కానీ సంఘస్థుల మీద అలిగి ఒక ఆయన చెప్పాను చూడు, సంఘానికి వచ్చి డబ్బులు తీసుకున్నారంట, వాళ్ళు డబ్బులు ఎగ్గొడుతున్నారంట, అందుకు మందిరం మానేసాడు. నిన్న సాయంత్రం ఆయన కలిసాడు పెద్ద ఆయన. అట్లా డబ్బులు ఎగ్గొట్టారు ఒకళ్ళు, డబ్బులు అప్పలేదు ఒకళ్ళు, నన్ను పలకరించట్లేదు కొందరు, నాకు వందనాలు చెప్పట్లేదు కొందరు. మనుషుల మీద అలిగి దేవుడు దూరం అవ్వద్దు, దేవుని దగ్గర అవుదాం. మనుషులు మనం పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. మనుషుల వైపు మనకు అవసరం లేదు. నువ్వు వస్తుంది దేవుని మందిరానికే, మనుషుల మందిరానికే? దేవుని మందిరానికి. నీ బంధత్వం ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. కాబట్టి మనుషులది ఏముంది? మనుషులు తాత్కాలిక ప్రేమలు, అశాస్త్రీయ ప్రేమలు ఇవి. కాబట్టి స్వార్థ ప్రేమల వైపును చూడకుండా నిజమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ వైపు చూసి ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నాకు ఎవరు గౌరవించినా గౌరవిపోయినా, జాగ్రత్త వినాలి, ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నాకు వందనాలు చెప్పినా చెప్పకపోయినా, నేను దేవుని మందిరానికి వెళ్తాను, వాక్యం వింటాను, వాక్యానుసారంగా జీవిస్తాను, నేను నా కుటుంబము దేవుణ్ణి సేవిస్తాము, ప్రార్థిస్తామని ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ విధంగా ముందుకు వెళ్దాం. మందిరం మీదో, మనుషుల మీదో, ఆ సహోదరుడి మీదో, ఈ సహోదరు అలగద్దు. మన బలహీనం కావద్దు. మనం ఆత్మీయంగా ఉందాం, ప్రభులో ముందుకు సాగుదాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీ రక్షణకే స్తోత్రము. యెహోషా ప్రభు భక్తుడు తాను తన కుటుంబం యెహోవాని సేవించదమని వారు తీర్మానం చేసుకున్న కుటుంబం అంతా నేను సేవిస్తుంది. ఆనాటి ప్రజలు దేవునికి వ్యతిరేకులుగాను వారి ఇష్టానుసారంగాను ఉండారు. కాబట్టి మనుషుల వైపు చూడకుండా, లోకం వైపు, ఆనాటి ప్రజల వైపు యెహోషువ చూడకుండా దేవాతి దేవుని వైపు వారి కుటుంబం చూసినట్లుగా నేను, మా కుటుంబం, మేము, మా కుటుంబాలు, మా సంఘంలో బిడ్డలందరి కుటుంబాలు అందరూ యేసు ప్రభు వారి వైపు, రక్షణకర్త కలువరి ప్రేమలో రక్తం కాచిన ఆ క్రీస్తు ప్రభువారి వైపు, ఆ దేవుని వైపు, ఆ దేవుని ప్రేమ వైపు చూసుకుంటూ ప్రభు మనుషుల యొక్క గౌరవాలు కలిగి, మనుషుల ప్రేమ కలిగి మేము బలహీనం కాకుండా ఆత్మీయంగా పరిపూర్ణంగా ఉండడానికి సహాయం దయచేయండి. దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. భర్త ఎలా జీవించాలి, భార్య ఎలా జీవించాలి, కుటుంబంగా ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, ఎవరి పట్ల ఎలా ఉండాలి, అనేక విషయాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడేవు, మా అందరితో మాట్లాడు. మళ్ళీ లోపాలు, లోటుపాట్లు సరిచేయండి, చక్కపరచండి. మాలో సహనం దయచేయండి, ప్రేమ దయచేయండి. ప్రేమ సమస్త దోషాలను కప్పేదిగా ఉంది ప్రభువా. అలాంటి ప్రేమను, క్రీస్తు ప్రేమను, కలువరి ప్రేమను, దైవిక ప్రేమను, సమాధానవంతమైన ప్రేమను మేము కలిగి ఉండేందుకు సహాయం దయచేయండి. ఒకరి పట్ల ఒకరి ద్వేషం ఉంటే తీసివేయండి, అసూయలు తీసివేయండి. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవడం, ఒకరినొకరు తృణీకరించడం, అలాంటి బలహీనతలు మాలో ఉంటే తొలగించండి. మీ చిత్తానుసారంగా, మీ ఇష్టానుసారంగా, వాక్యానుసారంగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవా యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాలు నడుచుకుంటూ నాయన మీరిచ్చిన మాదిరి ప్రకారం జీవిస్తూ, అనేకులు మేము మాదిరిగా జీవిస్తూ, మీ ఉద్యోగాలు చేసే చోట, ఆఫీసుల్లో, మా ఇళ్ళ కాడ, మా ఇళ్ళ చుట్టుపక్కల, మా సంఘంలో, మా వీధిలో, మా బజార్లో మమ్మల్ని చూసినప్పుడు అతను ప్రభు బిడ్డ, ఆమె ప్రభు బిడ్డ, వారు ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళు క్రైస్తవులు అని సాక్ష్యం పొందుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు, మీ ఇష్టానుసారంగా, మీ చిత్తానుసారంగా జీవించుటకు, వాక్యంలో చెప్పినట్టుగా ప్రభు భార్య భర్తలు హత్తుకొని ఒకరి పట్ల ఒకరు ప్రేమ, గౌరవాలు కలిగి జీవించుటకు మేము వ్యక్తిగతంగా, ఆత్మీయంగా సఫలీకృతం పొందాలి. కుటుంబాలుగా సఫలీకృతం ఫలించాలి, వ్యక్తిగతంగా ఫలించాలి, కుటుంబాలుగా ఫలించాలి, దేవా సంఘంగా ఫలించాలి. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని మీరు బైబిల్లో నేను ఆదికాండం 1వ అధ్యాయం తెలియపరిచారు. మేము ఫలించి అభివృద్ధి పొందేవారంగా, దేవునిలో మేము ఫలించేవారంగా, ఫలభరితమైన జీవితాలు, ఆత్మ సంబంధంగా ఫలించే వారి వంటికు ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాలత్వము,
ఇలాంటి ఆశా నిగ్రహము, ఇలాంటి ఆత్మఫలాలు 9 ఆత్మఫలాలు మా జీవితాల్లో మీరే అయ్యా దయచేయండి. మా వ్యక్తిగతంగా, కుటుంబాల్లో, సంఘంలో ఆత్మఫలాలు మా కలిగి ఉండే సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని, విత్తబడిన వాక్యాన్ని నూరంతలుగా ఫలింపు దయచేయమని ప్రార్థిస్తాం. సంఘంలో చిన్నలు, పెద్దలు, చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఇలా ఎగ్జామ్స్ చదువుతున్న పిల్లలైనా, అయా వృద్ధులైన, స్త్రీలు, పురుషులనైనా, చిన్నలు, పెద్దలు ఉన్నారు, అందరినీ పేరు పేరున వారికి మారు మనసు, రక్షణ, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆనందం అనుగ్రహించండి. వాక్యానుసారంగా చూస్తూ, దేవుని వైపు చూస్తూ, విశ్వాసంకర్త అయిన దేవునిలో సంతోషంగా ముందుకు సాగుటకు సహాయం అందించమని, అయా విత్తబడిన వాక్యాన్ని మీ యొక్క ముద్రను వేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో వారు తీసుకొచ్చిన పలహారం కొరకు మోషే అన్న చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత సహోదరులు పాట పాడుతుండగా పలహారం అందించబడుతుంది. కెమెరా చేశారు, కెమెరా ఆపండి అన్న, కెమెరా ఆపేస్తాను అన్న. ఏదర్ యశ్వయ్య గారు, ఏదర్ సుభాష్ని చిన్న ప్రార్థన చేస్తారు.